కూలీ సినిమా రిలీజ్ తర్వాత రజనీకాంత్ కమల్ హాసన్ కాంబినేషన్ లో ఓ మల్టీ స్టారర్ సినిమా రానుందన్న ప్రచారం మొదలైంది. మరి ఈ కాంబోకి సంబంధించి అఫీషియల్ అప్డేట్ ఒక్కటి కూడా లేకపోయినా రోజుకో వార్త ఫిల్మ్ నగర్ లో వైరల్ అయింది. మరి అన్ని రూమర్స్ కి చెక్ పెడుతూ ఫైనల్ గా అఫీషియల్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. కూలీ సినిమా ఆశించిన స్థాయిలో వర్కౌట్ కాకపోయినా ఆ తర్వాత రజనీ చేయబోయే సినిమాల అప్డేట్స్ ఫ్యాన్స్ లో జోష్ తీసుకొచ్చాయి. ఆల్రెడీ జైలర్ 2 వర్క్ జెట్ స్పీడ్ తో జరుగుతుండడం, ఆ తర్వాత ఒక క్రేజీ మల్టీ స్టార్లు నటిస్తారన్న న్యూస్ రావడంతో ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అయ్యారు. కూలీ సినిమాకు దర్శకత్వం వహించిన లోకేష్ కెప్టెన్సీలోనే రజనీకాంత్, కమల్ హాసన్ హీరోలుగా ఒక మల్టీ స్టారర్ సినిమా ఉంటుందన్న న్యూస్ తెరమీదకొచ్చింది. ఆల్రెడీ రజనీ, కమల్ ఇద్దరితోనూ సినిమాలు చేసిన లోకేష్ ఈ మల్టీ స్టారర్ ను కూడా డైరెక్ట్ చేయబోతున్నారన్న ప్రచారం జరిగింది. లోకేష్ డైరెక్షన్ కు బ్రేక్ ఇచ్చి యాక్టింగ్ మీద దృష్టి పెట్టడంతో నెల్సన్ దర్శకత్వంలో ఈ మల్టీ స్టారర్ తెరకెక్కుతుందన్న న్యూస్ వైరల్ అయింది. కానీ ఆ వార్తలకు సంబంధించి కూడా ఎలాంటి అఫీషియల్ అప్డేట్ రాకపోవడంతో అసలు ఈ ప్రాజెక్టు ఉంటుందా లేదా అన్న డౌట్స్ రైజ్ అయ్యాయి. ఫైనల్ గా రజనీ, కమల్ కాంబోకు సంబంధించి అఫీషియల్ న్యూస్ వచ్చింది. రజనీ, కమల్ మల్టీ స్టారర్ సినిమా చేయడం లేదు. రజనీ హీరోగా తెరకెక్కబోయే సినిమాకు కమల్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకు సుందర్ సి దర్శకత్వం వహిస్తున్నారు. 28 ఏళ్ల క్రితం రజనీ హీరోగా అరుణాచలం సినిమాను రూపొందించిన సుందర్ సి మరోసారి తలైవాను డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమా మీద భారీ హైప్ క్రియేట్ అవుతోంది.